వెల్కమ్ బ్యాక్. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ భూమిపై కన్నేసిన కొందరు ఏకంగా 100 ఎకరాల భూమిని అప్పనంగా కాజేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధరణిలోని లోపాలను అనుకూలంగా చేసుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సింగాపూర్ శివార్లో 437 సర్వే నెంబర్లో 378 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిపైన కన్నేసిన కొందరు గత ప్రభుత్వ హయాంలో ధరణిలో లోపాలను అనుకూలంగా మార్చుకుని రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు స్థానికుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై విచారణకు సిద్ధమవుతోంది. మరోవైపు 100 ఎకరాల భూమి కబ్జాతో పాటు అక్రమార్కులు పట్టాలు చేసుకున్నారు. 2017 నుంచి ఈ భూ కబ్జా కొనసాగుతోందని తెలుస్తోంది. అధికారుల చేతివాటంతో ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలు అయిందనే విమర్శలు వస్తున్నాయి. సర్వే నెంబర్ 437 భూముల్లో 142 మంది పట్టాలు పొందారని, అయితే ఇందులో 100 మందికి పైగా అనర్హులు ఉన్నారని, వారు అక్రమంగా రైతు బంధు కూడా పొందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూముల్లో కొంతమంది వ్యాపారులు కూడా కొనసాగిస్తున్నారు. ఆ భూమిని ఆక్రమించడంతో పాటు అందులో వ్యాపారాలు చేస్తూ భారీగా లబ్ధి పొందుతున్నారు. అక్రమంగా ఇటుక బట్టీలను ఏర్పాటు చేశారు. స్థానికేతరులకు ఈ భూమిని కేటాయించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులకు కాకుండా స్థానికేతరులకు ఈ భూమిని ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసిన ఎంఆర్ఓ గత ఏడాది నవంబర్ 1న ఆర్డీఓకు రిపోర్ట్ అందజేశారు. ప్రస్తుతం ఈ రిపోర్ట్ కలెక్టర్ టేబుల్ పై ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ హయాంలో 437 సర్వే నెంబర్లో పలు దఫాలుగా 85 ఎకరాలను పేదలకు పంపిణీ చేశారు. మిగిలిన భూమిలో 100 ఎకరాల వరకు కబ్జా అయినట్లు తెలుస్తోంది. క్రయ విక్రయాలు జరగడంతో ఈ భూమి పలువురి చేతులకు మారింది. మరోవైపు 251 సర్వే నెంబర్లో కూడా 80 ఎకరాల భూమి కబ్జా అయినట్లు ఆరోపణలు ఉన్నాయి.